ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అక్కడ అంటున్నాడు కదా, నీ సూర్యుడికన అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉండును అని. నీ దేవుడు నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటాడు. ఆయన దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఆయన నిత్యమైనటువంటి వెలుగుగా ఉండేటటువంటి దేవుడు ఆయన. అంతేకాకుండా నీ దుఃఖ దినములన్నీ కూడా ఏమైపోతాయి అంటే సమాప్తములైపోతాయి. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములగును అంటున్నాడు. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములగును అని. ఏ దుఃఖంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ వేదనతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ బాధతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ కన్నీరుతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, కానీ నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీ దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తములవుతాయని. ఈ దినం నుంచి నీ దుఃఖ దినాలన్నీ కూడా తొలగిపోతాయని, ఈ దినం నుంచి నీకు ఎన్నడూ కూడా దుఃఖం ఉండదని, నీ దుఃఖ దినములన్నీ కూడా ఈ దినం నుంచి సమాప్తములుగా చేయబడతాయని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యం మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని చేత ఎవరైతే విమోచించబడతారో, లేకపోతే దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా పాటలు పాడుతూ దేవుని సన్నిధికి వస్తారు. సియోను కంటే దేవుని సన్నిధికి వాళ్ళు వస్తారు అని. వారి తలల మీద ఏముంటుందంటే నిత్యానందము ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు. దేవుడే అలాంటి ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు వాళ్ళకి దయచేసేటటువంటి దేవుడుగా ఉంటాడు. చూడండి, వారు ఆనంద సంతోషములు గలవారై దేవుని సన్నిధికి వస్తారంట. వాళ్ళు ఆనంద సంతోషములు గలవారుగా దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంట దేవుని సన్నిధిలో దేవుడు వాళ్ళ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోయేటట్లుగా దేవుడు చేస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీకు దేవుడు నీ దుఃఖమును నిట్టూర్పును అంతటిని కూడా ఎగిరిపోయేటట్లుగా నా దేవుడు చేయబోతా ఉన్నాడు. నువ్వు ఏ దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చావో, ఏ నిట్టూర్పుతో దేవుని సన్నిధికి వచ్చావో, ఆ దుఃఖము ఆ నిట్టూర్పు ఇప్పుడే ఎగిరిపోబోతుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకసారి హన్నా అనేటటువంటి సహోదరి, సమూయేలు గ్రంథంలో రాస్తుంది. హన్నా అనేటటువంటి ఆమె మొదటి సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం. హన్నా అనేటటువంటి ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. ఆ దినాల్లో ఏటేటా కూడా షిలోహులో ప్రార్థనా మందిరం ఉంటే వాళ్ళు ప్రార్థనా మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఎల్కానా కానీ ఆయన భార్య పెనిన్నా, ఇంకొక ఆమె అన్న, పిల్లలు, కుటుంబం అంతా కూడా వెళ్ళేవారు. కానీ ఏం జరిగింది అంటే పెనిన్నాకి పిల్లలు కలిగారు కానీ అన్నాకి పిల్లలు లేరు. పిల్లలు కలగబోయే తలకి ఈమె చాలా బాధపడి కొన్నిసార్లు వచ్చిన ఆమె జీవితంలో
సంతోషం లేని దానిలాగా ఉండి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉండేది. అయితే ఒకసారి ఆమె బాధ అంతటిని కూడా గమనించినటువంటి భర్త అన్నాడు, నేను 10 మంది కుమారుల కంటే కూడా నేను నీకు ఎక్కువైనోడిని కాదా అన్నాడు. అన్నా కానీ ఆమె ఆదరించబడలా. మరలా తిరిగి ప్రార్థనా మందిరానికి, షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వచ్చేటప్పుడు, లేకపోతే ఏటేటా వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకుంటానికి వచ్చేటప్పుడు ఆమె బాధపడుతూ ఉండటం చూసి ఈ మాట అన్నప్పుడు కూడా ఆమె ఎంత మాత్రం కూడా ఆదరించబడలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరించబడుకోకుండా ఎంతో బాధపడింది. అయినప్పుడు కూడా మరి ఆ భర్త చెప్పిన దాన్ని బట్టి తర్వాత ఆమె దేవుని సన్నిధికి అనేటటువంటిది రావటం అనేది జరిగింది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత హన్నా 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమని, నీ సేవకురాలనైనా నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అర్పించునని మొక్కుబడి చేసుకొనిను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈమె ఒక మొక్కుబడి చేసుకుంటుంది. దేవాలయానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవాలయపు ఆధారంగా ఉన్నటువంటి స్తంభాలను పట్టుకుని ఆమె ఎంతగానో ఏడ్చింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఆమె. దేవా, నా దుఃఖాన్ని నువ్వు చూసి ఈ దినమును నువ్వు నా నిందను కొట్టివేయి ప్రభు అని చెప్పి, నాకు కలుగుతున్న దుఃఖాన్ని, నా శ్రమను నువ్వు చూసి నాకు కలుగుతున్న నిందను కొట్టివేయి ప్రభు అని చెప్పి హన్నా కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేసిందండి. ఎంత కన్నీరు గార్చిందంటే మామూలు కన్నీరు కాదు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది ఆమెలో ఉన్నటువంటి ఆవేదన, ఆమెలో ఉన్నటువంటి దుఃఖం మామూలు దుఃఖం కాదు. కన్నీళ్లు సెలయేరులై ప్రవహిస్తూ ఉన్నట్లుగా కన్నీరు గార్చింది ఆమె. అంతగా వేదన పడింది ఆమె, అంతగా కన్నీరు గార్చింది ఆమె. నా ప్రియమైన దేవుని పిల్లలు, అంతగా ఏడ్చి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి వేసారిపోయినట్లుగా ఆమె. చూసారా? అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆమెను చూసి, దేవుడు ఆమె ప్రార్థన విని ఆలకించి, దేవుడు ఆ మరుసటి కల్లా దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ దినము నుంచి ఆమె దుఃఖ దినాలన్నీ కూడా తొలగిపోయినాయి. ఆ దినం నుంచి ఆమెకున్న శ్రమ, ఆ దినం నుంచి ఆమెకున్న నింద, ఆ దినం నుండి ఆమెకున్నటువంటి అన్ని పరిస్థితులు కూడా విడుదలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఆమె జీవితంలో, దేవుని సన్నిధికి వచ్చి దేవునికి మొరపెట్టుకున్న ఆమె జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు ఆశ్చర్యం చేశాడు. ఆమె దుఃఖ దినాలు ఆ దినంతోనే సమాప్తం అయిపోయాయి. ఆమెకు దేవుడు మగబిడ్డను దయచేశాడు. ఆ మొక్కుకున్నట్లుగానే ఆమె ఏదైతే మొక్కుబడి చేసుకుందో, నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు ఇస్తానని, దేవుడు ఆమెకి మగబిడ్డని దేవుడు దయచేసిన తర్వాత, పాలు విడిచిపెట్టిన తర్వాత ఆమె తీర్మానం చేసుకున్నట్లుగానే ఆ బిడ్డను దేవుడికి తీసుకుని వచ్చి ఇచ్చింది. ఒక బిడ్డని దేవుడు ఆమెకి ఇచ్చిన తర్వాత ఆమెకి ఇంకా 4 బిడ్డలని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 పిల్లలు ఆమెకి మొత్తం కలిగింది. అయితే ఒక బిడ్డను దేవుడికి ఇస్తే 4 బిడ్డలని దేవుడు దయచేస్తాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు,
మహత్కార్యాలు సూచక క్రియలు చేయగలిగిన దేవుడు. అంతేకాకుండా నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో, లేకపోతే ఏ దుఃఖంలో నువ్వు ఉన్నావో, లేకపోతే బిడ్డలు లేక ఆర్థికమైనటువంటి సమస్యల, లేకపోతే బలహీనత, లేకపోతే ఏదైనా అనారోగ్యత, అస్వస్థత ఏదున్నా నువ్వు దేవుని సన్నిధికి వస్తే, దేవుని మందిరానికి వస్తే, ప్రార్థనా మందిరానికి వస్తే దేవుడు నీ దుఃఖ దినాలన్నీ సమాప్తములు చేస్తాడని, నీ దుఃఖము నిట్టూర్పు అన్ని నీకు ఎగిరిపోతాయని నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు అన్ని కూడా నీకు దూరం చేసి, దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు, నా దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు గొప్ప కార్యములు జరిగించేటటువంటి దేవుడు అండి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూస్తే అక్కడ అంటాడు కదా ఒక చక్కని మాట. ప్రకటనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం మీకు ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, చూడండి, ప్రకటనల గ్రంథం యోహాను చేత రాయబడిందని మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ 21వ అధ్యాయం 4వ వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నీ కన్నుల నుండి జారు పడేటటువంటి ప్రతి బాష్ప బిందువుని దేవుడు తుడిచేటటువంటి దేవుడు. చూసారా, ఎవరు నీ కన్నీటిని అలా తుడవరు. ఎవరు కూడా నువ్వు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఎవరు కూడా నిన్ను పట్టించుకునేవాళ్ళు, పలకరించేవాళ్ళు ఉండరు. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను అంటున్నాడు. నీ కన్నీటి బాష్ప బిందువులను తుడవగలిగిన వాడు ఆయన. అంతేకాకుండా మరణం అనేది నీకు ఎన్నడూ ఉండకోకుండా, దుఃఖం అనేది నీకు ఎన్నడూ ఉండకోకుండా, ఏడుపు అనేది ఎన్నడూ ఉండకోకుండా, వేదన అనేది నీ జీవితంలోకి ఎన్నడూ ఉండకుండా చేసేటటువంటి దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు ఆ రీతిగా మరణం అనేది ఉండకుండా, దుఃఖము, ఏడుపు, వేదన ఏది నీ కన్నీటి జీవితంలో ఏది నీకు ఉండకోకుండా ఆ కన్నీటినంతటిని కూడా తుడిచి, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువుని తుడిచి దేవుడు నీకు సహాయం చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వాక్యం. నేను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడుతున్న మాట, నేను వారి ప్రవర్తనను చూసి తిని వారిని స్వస్థపరుచుదును. చూడండి, దేవుడు ఎవరి ప్రవర్తన అయినా చూసేటటువంటి వాడైనా. చూడండి, మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనటువంటిదిగా ఉండాలి. అందుకే దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనుము అన్నాడు. చూడండి, మన ప్రవర్తనని జాగ్రత్తగా మనం చూసుకుంటుండాలి. దేవుడు మన ప్రవర్తనని చూసేటటువంటి దేవుడు. మొదట ప్రవర్తన చూసి అంటే దేవుడు అంట వారిని స్వస్థపరుస్తాడంట. చూసారా, నీ ప్రవర్తన చూసి నిన్ను స్వస్థపరిచి నిన్ను నడిపించే దేవుడు ఆయన. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా అలా దేవుడు ముందుకు నిన్ను నడిపించేటటువంటి దేవుడు. అంతేకాకుండా వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దుఃఖాన్ని ఓదార్చేటటువంటి దేవుడు, నీ దుఃఖమును ఓదార్చే దేవుడు నా దేవుడు. ఎవరు నిన్ను ఓదార్చినా ఓదార్చకపోయినా, ఎవళ్ళు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను పలకరించినా పలకరించకపోయినా, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ ఎరుగు పొరుగు వారు, నా అనేటటువంటి వారు నీకు ఎంతమంది ఉన్నా, ఎవరు నీ దగ్గరకు వచ్చినా రాకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా, నీ దుఃఖములో నిన్ను ఓదార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నజరేటటువంటి యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది ఒకళ్ళనొకళ్ళు పరామర్శించే పరిస్థితులు లేనప్పుడు
నా దేవుడు ఎందరో జీవితాల్లో ఎన్నో ఎన్నో కార్యాలు చేసి వాళ్ళని మరణపు అంచుల నుండి దేవుడు తప్పించినట్లుగా, మరణపు పడకల్లో నుంచి దేవుడు తిరిగి లేవనెత్తినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా నీ దుఃఖంలో నిన్ను ఎవరు ఓదార్చినా ఓదార్చకపోయినా, నీ దుఃఖంలో ఎవరు నీకు సహకారులుగా ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను పలకరించేవారు ఉన్నా లేకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకునేవారు ఉన్నా లేకపోయినా, నా దేవుడు మాత్రం నీ దుఃఖములో నిన్ను ఓదార్చేటటువంటి దేవుడు. నా దేవుడు నీ దుఃఖమును తుడిచేటటువంటి దేవుడు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చూస్తే, 20వ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ అంటాడు, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషపడుతుందంట. చూడండి, చాలామంది సంతోషపడతారు. కొన్నిసార్లు మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు, మీరు బాధపడుతూ ఉన్నప్పుడు, మీరు ప్రలాపిస్తూ ఉన్నప్పుడు, మీరంటే గెట్టినటువంటి వాళ్ళు, లేకపోతే నీ మీద ప్రేమ లేనివాళ్ళు నిన్ను చూస్తున్నటువంటి కొందరు వ్యక్తులు అనుకుంటారు మరి సంతోషించేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. చూసారా, కొంతమంది ఇలాంటి పనులు చేస్తారు. నేను అంటాను, ఎప్పుడు ఒకరికే శ్రమ, శోధనో, కష్టమో, నష్టమో, కన్నీళ్ళు ఒకరికి కలగవు. ఒకసారి ఒకరికి కలుగుతాయి, ఒకసారి మరొకరికి కలుగుతాయి. అందుకని ఎదుటోళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఆనందిస్తాం, సంతోషిద్దాం అనుకునేది అది ఎంత మాత్రం కూడా మంచి లక్షణం కాదు. అదే నీకు ఎదురవుతుంది. అదే పరిస్థితి నీకు కలిగితే ఎట్లా ఉంటుందని దేవుడు నీకు కూడా రుచి చూపిస్తాడు. ఎందుకంటే ఎదుటోళ్ళ విషయంలో అలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు. అందుకని ఎప్పుడూ కూడా ఎవరైనా ఏడుస్తూ ఉన్నప్పుడు, ప్రలాపిస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, మరి లోకస్తులు కొన్నిసార్లు సంతోషించినట్లుగా ఎవరూ కూడా సంతోషపడకూడదు. చూడండి, ఆ తర్వాత మాటలు ఏమన్నాడంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, లోకం సంతోషించినా ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమగుతుందని నిశ్చయముగా నేను మీతో చెబుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో నీ దుఃఖమును సంతోషముగా నా దేవుడు చేయబోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దుఃఖముతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ వేదనతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఏ శ్రమతో దేవుని సన్నిధికి వచ్చావో, ఎలాంటి కన్నిటి పరిస్థితులతో దేవుని సన్నిధికి వచ్చావో, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులతో వచ్చావో, లేకపోతే గర్భఫలమో లేకపోతే జీవితంలో ఇంకా ఏదైనా పొందుకోలేక బాధపడుతూ ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చావో, కానీ ఈ యొక్క సమయంలో నా దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, నీ దుఃఖమును సంతోషముగా నేను మారుస్తానని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు అంటున్నాడు, మీ దుఃఖమును సంతోషముగా నాట్యముగా నేను మారుస్తానని. నీ దుఃఖాన్ని సంతోషముగా నాట్యముగా మార్చగలిగిన దేవుడు ఆయన నజరేయుడైనటువంటి యేసు. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, లేకపోతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావో, కానీ ఆ దుఃఖం అంతటిని కూడా తొలగించి నీకు సంతోషం ఇవ్వగలిగిన దేవుడు, నీ కుటుంబానికో, నీ పిల్లలకో, నీ పిల్లల పిల్లలకో, నీకో సంతోషం ఇవ్వగలిగిన దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో నేను ప్రకటించే నజరేయుడైనటువంటి యేసు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ చక్కని మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 31:13, వారి దుఃఖమునకు ప్రతిగా, చూడండి, వారి దుఃఖమునకు ప్రతిగానంటే దేవుడు సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను అంటున్నాడు. చూడండి, దుఃఖానికి ప్రతిగా దేవుడు నీకు సంతోషం ఇచ్చే దేవుడు. అందుకే నేను ఇందాక చెప్పాను, ఆ దుఃఖానికి ప్రతిగా నీకు సంతోషం ఇచ్చి నిన్ను ఆదరించే దేవుడు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల్ని అలా ఆదరించడమే కాదు, ఈరోజు నీకు కూడా దేవుడు నీ దుఃఖానికి ప్రతిగా గొప్ప సంతోషం ఇచ్చి నిన్ను కూడా నా దేవుడు ఆదరించే దేవుడని నేను మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా తర్వాత మాట్లాడుతున్నాడు, మీకున్న విచారములను కొట్టివేసి నేను వారికి
ఆనందమును కలగజేస్తాను అంటున్నాడు. నీకున్న ఎలాంటి విచారములున్నా, ఎలాంటి విచారమైనటువంటి బాధలున్నా, ఎలాంటి విచారమైనటువంటి సంగతులు నీలో ఉన్నా, లేకపోతే ఎలాంటి విచారకరమైన పరిస్థితులు నీకున్నా, ఎలాంటి విచారకరమైనటువంటి ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నీకున్నా, వాటన్నిటిని కూడా నా దేవుడు కొట్టివేసి నీకు ఆనందమును కలగజేసే దేవుడు నా దేవుడు. అంతేకాకుండా తర్వాత మాట అంటున్నాడు, కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమాడి సంతోషించెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కన్యకలైన, యవనస్తులైన, మరి ఆ యొక్క వృద్ధులైన అందరూ కూడా దేవుణ్ణి చేసే కార్యాలను బట్టి, దేవుణ్ణి బట్టి అంట వాళ్ళందరూ నాట్యమాడి సంతోషించేవారుగా ఉంటారంట. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు నాట్యమాడాలన్నా, లేకపోతే నువ్వు పరవశించాలన్నా, నువ్వు పరవడ దొక్కాలన్నా, దేవుని సన్నిధిలో మాత్రమే అలా ఆనందించి సంతోషించే పరిస్థితులు ఉంటాయి. కానీ లోకంలో ఇంకెక్కడ కూడా అలాంటి సంతోషం అనేటటువంటిది దొరకదు. నా దేవుని సన్నిధిలో ఉండే సంతోషం, ఆనందం ఇంకెక్కడ కూడా ఈ లోకంలో ఉండదని నేను మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఏ విధంగా కూడా ఆ సంతోషం కానీ, ఆనందం కానీ నీ జీవితంలో నీకు కలగదని నేను మీకు గుర్తు చేస్తూ, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని పిల్లారా. చూడండి, యెషయా గ్రంథంలోనే 25వ అధ్యాయం 8వ వాక్యం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వాక్యం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. చూసారా, మరణాన్ని మృంగివేసినోడు ఆయన, మరణ ముళ్ళును విరిచినోడు ఆయన, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నవాడు ఆయన. అలాంటి దేవుడు ఆయన. చూడండి, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయినటువంటి యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. చూడండి, ప్రభు అయిన యెహోవాయే మీ ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువుల్ని, కన్నీటి బిందువులను ఆయన తుడిచివేసేటటువంటి దేవుడని ఆయన సెలవిస్తా ఉన్నాడు. చూడండి, ప్రభు అయినటువంటి యెహోవాయే మీ ప్రతి వానికి ఉన్నటువంటి కన్నీటి బాష్ప బిందువులను తుడిచేటటువంటి దేవుడు అన్నమాట. చూడండి, అలా జనమా నీవు ఏమాత్రము కన్నీళ్లు విడవు అన్నట్లుగా అలా నీ కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచేటటువంటి దేవుడు, నీ కన్నీటిని అలా తొడవగలిగినటువంటి దేవుడు అని నేను మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మాట కూడా మీరు చూస్తే, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. చూసారా, భూమి మీద నుండి దేవుడు తన జనులను నిందను తీసివేసే దేవుడు. ఇలాగున జలుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, భూమి మీద నుండి జనులకున్న నిందనంతని తీసివేసే దేవుడు. అన్న నిందను కొట్టివేసినట్లుగా, లేకపోతే నీ జీవితంలో నీకు ఏ నిందున్నా ఆ నిందనంతటిని కూడా తీసివేయగలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్పాలంటే, మీకున్న నిందని, మీకున్నటువంటి అవమానాలన్నింటినీ తీసివేయటమే కాకుండా, మీ నిందకి, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నీకు కలిగేటట్టుగా నా దేవుడు చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని నిందలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఎన్ని కన్నీళ్ళు ఎదురైనా, ఎన్ని శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా, నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయన సన్నిధిలో కనుక నువ్వు నిలిచి ఉంటే, నీకున్నటువంటి నిందలు, అవమానాలు, కన్నీళ్ళు అన్ని తొలగిపోయేటట్లుగా చేయగలిగిన దేవుడని నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తా ఉన్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అన్నీ తొలగిపోతాయి. చూడండి, యెషయా గ్రంథంలో కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం, 5వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును. చూసారా, ఆయన కృప, ఆయన దయ మన ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. సాయంకాలమున ఏడుపు వచ్చి అంట రాత్రి ఉండినను ఉదయమున మీకేం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది. ఏడ్చేవాడు బోరుకి ఏడుస్తూనే ఉంటాడా? ఇక ఆ రోజు వరకు ఏడుస్తాడు, తర్వాత
ఆ మరుసటి రోజు ఇక మర్చిపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది. సాయంకాలం ఏడుపు వచ్చి ఆ రాత్రి ఉండినా కానీ నీ దేవుడు నీకు ఉదయకాలంలో నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అలా నీకు సంతోషాన్ని దేవుడు కలగజేసేటటువంటి దేవుడు, నా ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే ప్రకటనల గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం కూడా చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 17వ వాక్యం. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి, చూడండి, ఆయన కాపరిగా లేకపోతే గొర్రెపిల్లగా ఆయన ఉండేటటువంటి దేవుడండి. సింహాసనం మీద ఉండేటటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన గొర్రెపిల్లగా కాపరిగా ఉండి జీవజలముల బొగ్గ యొద్దకు మనల్ని నడిపించేటటువంటి దేవుడు. చూసారు, అందరినీ ఇశ్రాయేలు ప్రజలతోనైనా దేవుడు మనతోనైనా చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని జీవజలముల బొగ్గ యొద్దకు నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవజలాల బొగ్గ యొద్దకు నడిపించటమే కాకుండా దేవుడంట మీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువుని దేవుడు తుడిచివేస్తాడు. చూసారా, ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వాక్యంలో మీ అందరికీ తెలుసు హిజ్కియా రాజు గురించి. ఆయనకి ఒక మరణకరమైనటువంటి రోగం కలిగినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, హిజ్కియా తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఎంతకాలం నేను ఎట్లా నడుచుకున్నానో, ఎలా చేశానో అంతా నీకు తెలుసు అని దేవుని ఎదుట తను ఎంతగానో హృదయపూర్వకంగా ప్రాశ్చాత్తాపడుతూ తన స్థితి అంతటిని దేవుని ఎదుట ఒప్పుకొని ప్రార్థన చేస్తే, దేవుడు హిజ్కియా కన్నీళ్లు తుడవటమే కాకుండా, దేవుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన ఆలకించటమే కాకుండా, హిజ్కియాకి దేవుడు ఆ మరణకరమైన రోగము నుండి విడిపించి దేవుడు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నీ కన్నీళ్లు తుడవటమే కాకుండా, లేకపోతే నీకు కలిగిన ఆ కన్నీటి స్థితిగతుల నుంచి విడిపించటమే కాకుండా, నీకున్న దుఃఖము, వేదన, నిట్టూర్పు అన్నిటి నుంచి విడిపించటమే కాకుండా, నీకు ఆయుష్ను కూడా పొడిగించేటటువంటి దేవుడు. చూడండి, ఈ మరణకరమైన ఈ రోగం నుంచి తప్పించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు ఆయన. అలాగే ఎవరి జీవితంలో ఎవరికైనా ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత నా దేవునికి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయుష్ ఇవ్వగలిగినోడు ఆయన, ఆరోగ్యం ఇవ్వగలిగినోడు ఆయన ఏ పరిస్థితుల మధ్యలో ఎవరికైనా సహాయం చేయగలిగిన దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుడే ఆయుష్ ఇచ్చేటటువంటి దేవుడు. వాక్యంలో అందుకంటాడు, నా జనుల ఆయుష్ వృక్షాయుష్ అంతగును అన్నాడు వాక్యంలో. అలా మనకు ఆయుష్ ఇవ్వగలిగిన వాడు, ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు, క్షేమం ఇవ్వగలిగిన వాడు, మనల్ని ముందుకు నడిపించగలిగిన వాడు, ఏ పరిస్థితుల మధ్యలో నుంచి అయినా మనల్ని ముందుకు నడిపించగలిగిన దేవుడు నేను ప్రకటించే నజరేయుడు అయినటువంటి యేసు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డ, చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యం గమనిస్తే అక్కడ నయోమి ఒక మాట అంటా ఉంది. మోయాబు నుంచి తిరిగి వస్తూ యోదయ బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళింది ఆమె. యోదయ బెత్లెహేములో కాస్త కరువు పరిస్థితులు ఏర్పడంగానే అందరూ యోదయ బెత్లెహేములోనే ఉన్నారు. కానీ కరువు రాగానే ఆమె ఏం చేసిందంటే, తన సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో భర్తను ఎంటబెట్టుకుని, పిల్లలను ఎంటబెట్టుకుని వెళ్ళగూడిన స్థలానికి మోయాబుకి శాపగ్రస్తమైనటువంటి స్థలానికి ఆమె వెళ్ళింది. యోదయ బెత్లెహేము అనే మాటకు రొట్టెల ఇల్లు అని అర్థము. యోదయ బెత్లెహేములో ఉన్న వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు.
యోదయ బెత్లెహేములో ఉన్న వాళ్ళందరికీ కొంతకాలం తర్వాత కరువు కూడా పోయి అక్కడ బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ కరువు వచ్చిందని అక్కడికి వెళ్తే బాగుంటాననుకుని వెళ్ళి అక్కడ బాగా బతకొచ్చు అని వెళ్ళినటువంటి ఆమె జీవితంలో నయోమి జీవితంలో ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదించుకోలేకపోగా, ఏది కూడా కూడగట్టుకోలేకపోగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళకి భర్తను కోల్పోయిన తర్వాత కుమారులకి ఇద్దరు స్త్రీల నుంచి, అక్కడే ఉన్నటువంటి స్త్రీల నుంచి వివాహాలు చేసింది. ఆ వివాహాల విషయంలో కూడా ఆ మోయాబులో మరి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయటం కూడా ఆమె చేసినటువంటి పొరపాటు. ఆమె చేసినటువంటి పొరపాటును బట్టి, మరి ఆమె చేసినటువంటి దాన్ని బట్టి భర్తను కోల్పోవటమే కాకుండా తర్వాత కొన్నాళ్ళకి మరి బిడ్డలను కూడా కోల్పోయింది. అక్కడే ఇద్దరు బిడ్డలు కూడా చనిపోయారు. 10 సంవత్సరాలు గడిచే తలకి భర్త పోయాడు, 2 కొడుకులు పోయారు. కానీ 2 కొడుకులను కూడా పోగొట్టుకుని చివరికి దిక్కు మొక్కు లేనిదిలాగా ఒంటరైపోయినప్పుడు ఇక ఇక్కడ ఉండటం ఏస్ట్ అనుకుని వస్తా ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, సర్వశక్తుడు నాకు దుఃఖమును కలగజేశాడు అంటుంది. నేనంటాను, నేను ప్రకటించే సర్వశక్తి కలిగినటువంటి నా దేవుడు ఎవరికి ఎన్నడూ కూడా దుఃఖం కలగజేసేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. ఆమెకి ఎందుకు దుఃఖం కలిగింది? ఆమె ఎల్లగొండ స్థలానికి వెళ్ళింది, శాపగ్రస్తమైనటువంటి స్థలానికి వెళ్ళింది. లేకపోతే శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళి నీకున్నటువంటి దుఃఖము, నిట్టూర్పు, వేదన అన్ని ఎగిరిపోయేటట్టుగా చేసేటటువంటి దేవుడు నా దేవుడు. నీ దుఃఖంలో నిన్ను ఓదార్చే దేవుడు నా దేవుడు. నీ దుఃఖములు ఆదరించి నీకు సంతోషం ఇచ్చేటటువంటి దేవుడు నా దేవుడు. చూడండి, అలాంటి దేవుణ్ణి అంటుంది, దేవుడే నాకు దుఃఖాన్ని కలగజేశాడు అంటుంది. ఎప్పుడైనా ఎవరి జీవితాల్లోనైనా దయచేసి మనం ఈ మాట ఎప్పుడు కూడా దేవుని మీద మనం ఈ మాట అనకూడదు, పలకకూడదు. మనకి ఎప్పుడైనా దుఃఖం కలిగింది అంటే, మనకి ఎప్పుడైనా మనకి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగాయంటే, శ్రమలు, శోధనలు కలిగాయంటే, ఏమైనా లాస్ అయ్యామంటే, ఏమైనా పోగొట్టుకున్నామంటే, పిల్లలను పోగొట్టుకున్నా, ఏటిని పోగొట్టుకున్నా, లేకపోతే జీవితంలో ఏ విషయాల్లోనైనా మనకి ఏదైనా ఇబ్బందులు, శ్రమలు, శోధనలు వచ్చినా అన్నిటికీ కారణం ఒక దుష్టుడి చేత అయినా కలగొచ్చు. లేకపోతే అటన్నిటికీ కారణం నీ యొక్క పనులను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టో, నీ ప్రవర్తన బట్టో, నీ నడవడికను బట్టో, నువ్వు శాపగ్రస్తమైన స్థలాలకు వెళ్ళి శాపమును తెచ్చుకున్న దాన్ని బట్టో జరుగుతుంది తప్ప, నేను ప్రకటించే దేవుడు నా దేవుడు ఎప్పుడు కూడా నీకు దుఃఖాన్ని కలగజేయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దుఃఖాన్ని సంతోషముగా, నాట్యముగా చేయగలిగిన దేవుడు తప్ప ఎప్పుడు కూడా నీకు దుఃఖాన్ని కలగజేసే దేవుడు కాదు. నువ్వు దుఃఖపడుతూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు ఏమైనా సంతోషపడతాడంటండి? నువ్వంటే గిట్టనోళ్ళు సంతోషిస్తే సంతోషించవచ్చు. నా దేవుడు నీవు దుఃఖపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని మరి దేవుని మీద ఎప్పుడు కూడా మనము నింద వేయకూడదు. చూసారా, మనము పొరపాటు చేసి, మనం తప్పు చేసి, మనం తీసుకున్న నిర్ణయం సరిగా తీసుకోకుండా ఎక్కడికో శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళి శాపం తెచ్చుకుని, కుటుంబం మీద శాపం ఏలుబడి చేసేటట్లుగా చేసుకుని, భర్తను పోగొట్టుకుని, పిల్లలను పోగొట్టుకుని, చివరికి దేవుడేదో చేసినట్లుగా దేవుని మీద నిందేయటం అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మన పనులను బట్టే, మన విధానాలను బట్టే, మన అవిధేయతలను బట్టే, మన లోపాలను బట్టే, మనం చేసే కొన్ని తొందరపాటు చర్యలను బట్టే, మనం చేసే తుచ్చలమైన నిర్ణయాలను బట్టే, లేకపోతే మనం వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళి ఏదైనా తెచ్చుకునే పరిస్థితులను బట్టే, లేకపోతే మనం తెచ్చుకునేటటువంటి రకరకాల ఇబ్బందులను బట్టే మనకు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు ఎప్పుడు ఎవరికి దేవుడు దుఃఖాన్ని కలగజేసే దేవుడు మాత్రం కానే కాదు. నా మాటలు నేను ముగిస్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మనం యేసయ్య వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే, ఆయన సన్నిధికి వస్తే మనకి ఏ దుఃఖం ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. మరి మన దుఃఖ దినాలన్నీ సమాప్తములు చేసే దేవుడు కనుక మరి నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మీ అందరికి నుంచి ఉన్నట్లుగా చేయనుగాక. ఆమెన్.